See, today this seminar was organized by All India Lawyers Union Andhra Pradesh Committee. The issue was the recent judgment of the Honorable Supreme Court on the role of the governors to assent the bills and withhold the bill. The effect of this judgment and the immediate reaction of the President of India vis-a-vis that judgment, these were discussed. We have uh, elaborately spoke about the constitution, its value, the role of the states, role of the center, what should the role of the governor, all these things were discussed. ఏప్రిల్ 8వ తేదీన సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇచ్చినటువంటి తీర్పు తదనంతర పరిణామాల గురించి చర్చించే దానికోసం ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలుసు, మన ఫెడరల్ వ్యవస్థని, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని, రాష్ట్రాలకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నటువంటి విషయాలన్నీ మనకు తెలుసు. గతంలో గవర్నర్ల వ్యవస్థ రాష్ట్రాల్లో జోక్యం చేసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయటం అనేటువంటి అనేక విషయాలను మనం గమనించాం. ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు వచ్చిన తర్వాత అది కొంత కంట్రోల్ అయినటువంటి విషయం కూడా మనం గమనించాం. కానీ రాను రాను శాసనసభలు చేసినటువంటి బిల్లులు, పాస్ చేసినటువంటి బిల్లుల్ని వాటికి మేము అనుమతించకుండా వాటిని తొక్కిపట్టి సంవత్సరాల తరబడి కాలయాపన చేసేటువంటి విషయాలను కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. గత 5-10 సంవత్సరాలుగా తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి, లేక మన తెలంగాణలో కానీ అనేక సందర్భాల్లో మనం చూసాం. శాసనసభ సమావేశాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వటానికి నిరాకరించినటువంటి గవర్నర్లను కూడా మనం చూసాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ తీర్పు రావటం, ఈ తీర్పు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే గవర్నర్లకి, అదేవిధంగా రాష్ట్రపతికి ఒక కాల పరిమితిని విధించి మీరు ఈ లోపల చేయాలని కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోనే 200 అధికారుల కింద గవర్నర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బిల్లుల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే చర్చ జరిగేటప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్లీ అనేటువంటి దానికి కూడా అర్థం చెప్పడం జరిగింది. మరి 2020లో ఇచ్చినటువంటి బిల్లును కూడా వీళ్ళు పాస్ చేయకుండా తొక్కిపట్టడం అనేటువంటిది ఏ విధంగా మనం ఆలోచించాలి అనేటువంటిది. చాలామంది దీన్ని విమర్శించేది ఏంటంటే రాష్ట్రపతికి, గవర్నర్ని వీళ్ళు ఎట్లా సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. కానీ టైం లిమిట్ని ఎలా పెడుతుందని కూడా అడుగుతూ ఉన్నారు. మనం ఒకసారి తీసుకుంటే 2016లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మరి హోంశాఖ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మరి గవర్నర్ల దగ్గర ఉన్నటువంటి బిల్లులు కానివ్వండి, లేదు ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటి బిల్లులు కానీ 3 నెలల లోపల వెంటనే వాటిని క్లియర్ చేయమని చెప్పి కూడా ఒక నోటిఫికేషన్స్ని, సర్క్యులర్స్ని ఇదే ప్రభుత్వం ఇచ్చి వాళ్ళే మరి మేము వాటిని ఏ విధంగా సుప్రీంకోర్టు చెప్తుందని అడగటంలో అర్థం లేనటువంటి విషయం. ఇంతేకాకుండా గతంలో క్షమాభిక్షకు సంబంధించి మరణశిక్ష పడినటువంటి వ్యక్తులకి క్షమాభిక్ష పెట్టమంటే రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటే 1984లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పులో 3 నెలల లోపల మీటింగ్లన్నింటినీ క్లియర్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఇది రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మరి గవర్నర్లు రాజ్యాంగాన్ని పాటించకుండా యథేచ్ఛగా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళే మేము పరిపాలిస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయటువంటి పరిస్థితిని, రాజ్యాంగం గురించి గుర్తు చేయాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టుకు ఉన్నది. సుప్రీంకోర్టు అదే పని చేసింది. అందుకని ఇది మరింతగా చర్చ జరగాలని, ప్రజల్లోకి వెళ్ళాలని, మరి ఇటువంటి చర్యలు గవర్నర్లే రాజకీయ కార్యకర్తలుగా మార్చేటువంటిది కేంద్ర ప్రభుత్వం విధానాలను కూడా వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ప్రజలకు మేము అందరినీ వివరిస్తామని చెప్తూ మీరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా గవర్నర్లు తీర్పైన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి, దాని విశ్లేషణ, అసలు అది ఎంతవరకు నిజంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం లేకపోతే దేశ సమైక్యత గురించి అది ఎంతవరకు దోహదపడుతుంది అన్న విషయం గురించి అందరిలోకి ఒక స్పష్టత, క్లారిటీ తీసుకురావడం కోసం ఒక డీప్ అనాలిసిస్ ఈరోజు చేయడం జరిగింది. ఇది నిజంగా దేశం మొత్తం కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిటికంటే అబౌవ్గా కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి ఒక ప్రభుత్వం కాదు, ఒక పార్టీ అని కాదు, అది దేశ సమగ్రత గురించి దాన్ని కాపాడగలిగేది ఓన్లీ రాజ్యాంగం మాత్రమే అన్న విషయం అందరికీ అర్థమయ్యేలాగా ఈరోజు
చర్చ అంతా జరిగింది. ఆ ప్రసంగికులు అందరూ కూడా దాన్ని చాలా స్పష్టత తీసుకురావడానికి అదొక ఉద్యమ రూపంగా కూడా ఉండాలని, దేశం మొత్తం దీని గురించి చర్చించుకోవాలి. లేకుంటే మనం ఒక రోజున మన రాజ్యాంగం తర్వాత మన దేశం మనుగడకే అది ముప్పుగా ఉండొచ్చు అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు. ఇది చాలా ఉపయోగంగా ఉంది. ఇది ముందు ముందు దేశం మొత్తం కూడా ప్రతి ఇది లాయర్స్కి మాత్రమే జరిగిన చర్చలాగా ఉంది. ఇది సామాన్య ప్రజల్లో కూడా వెళ్ళి అసలు రాజ్యాంగం వల్లే మనమంతా ఈరోజు ఇంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామనో, లేకపోతే దానివల్లనే మన హక్కులన్నీ కూడా కాపాడబడతాయన్న ఒక అభిప్రాయం, తర్వాత ఆ క్లారిటీ జనం మామూలు ప్రజల్లో కూడా వెళ్ళాలి అన్న అభిప్రాయం వక్తలందరూ కూడా వెలిబుచ్చారు. దానికి ఎవ్రీ ప్లాట్ఫామ్ కూడాను, స్కూల్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడాను, పిల్లల దగ్గర అన్ని ప్లాట్ఫామ్స్ని కూడా వాడుకొని ఇది ముందుకు తీసుకువెళ్ళాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది చాలా బాగుంది. ఈరోజు కార్యక్రమం అలా చాలా ఉపయోగకరంగా అనిపించింది. గవర్నర్ల తీర్పుపై రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మీద నిర్వహిస్తున్న ఈ సెమినార్కి అటెండ్ అయినటువంటి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మీ అందరికి తెలుసు, ఈ గవర్నర్ల పాత్రపై ఈ సమాఖ్య దేశంలో గవర్నర్ తీరు మీద అనేక సంవత్సరాల నుంచి అనేక చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్లు ప్రవర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగాను, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగాను, ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న తీర్పులు మనం అన్ని కూడా చూస్తున్నాం తీరు. అయితే రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదొక పెద్ద సంచలనం కలిగించే వార్తగా మొత్తం అన్ని పేపర్లు రావటం కానీ, అట్లాగే ప్రజల్లో దేశవ్యాప్తంగా చర్చలు, ప్రధానంగా రాజకీయ వర్గాల్లోనూ అట్లాగే ఈ లీగల్ సర్కిల్స్లోనూ పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద ఒక సెమినార్ లాంటిది కండక్ట్ చేసి మన అభిప్రాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో, వివిధ అభిప్రాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భావించింది. రాష్ట్ర కార్యదర్శి మాధవరావు గారు, నల్లూరు మాధవరావు గారిని అధ్యక్ష వహించాలని కోరుతున్నాము. శ్రీ వికాస్ రంజన్ భట్టాచారి గారు వచ్చున్నారు మెగా నుంచి, వారిని కూడా స్టేజ్ మీద కావాల్సింది కోరుతున్నాము. ఐ ఇన్వైట్ వికాస్ రంజన్ భట్టాచారి అవుతుంది. అలాగే ఈ సెమినార్లో ప్రసంగించడానికి ఇచ్చేసినటువంటి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మరో వక్తగా వచ్చేసినటువంటి ఈ విట్ డీన్గా వ్యవహరిస్తున్న శ్రీ బెనర్జీ గారు, చక్కా బెనర్జీ గారు, వారు వచ్చున్నారు. వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పరుస్తున్నటువంటి శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు, వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శ్రీ దివాకర్ బాబు గారు ఇంకా రాలేదు, వస్తే వారిని కూడా ఆహ్వానిస్తాం. పెద్దలు, ఈరోజు మన సెమినార్లో ముఖ్య వక్తైన ఐలు నేషనల్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యులు వికాస్ రంజన్ భట్టాచార్య గారు, అతని ఫార్మర్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, అతని విట్ లా స్కూల్ ఏపీ బెనర్జీ గారు, అయినటువంటి మీ అందరికి కూడా ముందు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఒకటి, మీ అందరికీ ఈరోజు టైటిల్ చూశారు, అట్లనే ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి అందరికీ చాలా విషయాలు తెలుసు. 14 నుంచి మనం కనుక చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలకున్న గవర్నర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చేస్తున్నటువంటి బిల్స్ వాటన్నిటి మీద వాళ్ళు ఎంత త్వరగా అసెంట్ ఇస్తున్నారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ఇట్లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. అక్కడ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడం, ఇట్లాంటి విషయాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి స్టూడెంట్స్ ధర్నాలు చేయడం, తర్వాత
గవర్నర్ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఒక రకంగా వాళ్ళు బీజేపీ ఏజెంట్ల లాగా ఎట్టంటే అట్ట నోటికి ఎట్టంటే అట్ట వస్తే మాట్లాడేటటువంటి పరిస్థితిగా కూడా చూస్తున్నాం మనం. ఈ పరిస్థితుల్లో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ అండ్ అనదర్ ఆర్టికల్స్ని ఇంటర్ప్రెట్ చేస్తూ సుప్రీంకోర్టు టైం లిమిట్ పెట్టేదానికి సుప్రీంకోర్టుకి పవర్ ఉందా లేదా ఇట్లాంటి విషయాలన్నీ ముందుకు వచ్చాయి. సుప్రీంకోర్టు టైం బౌండ్ ఫిక్స్ చేసేసి జడ్జిమెంట్ పాస్ చేసింది. ఈ జడ్జిమెంట్ని అమలు జరగకుండా ఉండేదానికోసం ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఆర్టికల్ 143(1) కింద కాలయాపన చేసి చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో రెఫర్ చేశారు. దాని forward. You should not stay back. Let them be accommodated in front.